రైట్. అది శ్రీనివాస్ గారు చెప్పండి. ఏమిటి ఈ అంశాల మీద బయటకు వస్తే మిమ్మల్ని బాత్తారు జనం అని కూడా ఆయన హెచ్చరించాడు. మరి ఇప్పుడు అంతా కౌగిలించుకుంటున్నారా? మరి ఆయనే కౌగిలించుకునే పరిస్థితి. దీని మీద మీ కామెంట్ చెప్పండి. నమస్కారం కేఎస్ఆర్ గారు. నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలకు, సాక్షి ప్రేక్షకులకి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి నమస్కారాలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులు, మారుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మీకు తెలుసు, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక సంవత్సరాల పాటు ఎన్డీఏలో కొనసాగడం కూడా మనం చూసాము. అయితే మీరు అడుగుతున్నట్టు ఏదైతే ఈ ప్రత్యేక హోదా సాధించారని, చేరారా లేక ఇతర హామీలు నెరవేరాయని, మరి ఆ రకంగా మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే రైలు యొక్క రాకపోకలు కావచ్చు, రైల్వే లైన్లు కావచ్చు, రహదారుల యొక్క నిర్మాణం కావచ్చు, కేంద్ర ప్రభుత్వ సంస్థల యొక్క కేటాయింపులు కావచ్చు, వాటి యొక్క ప్రారంభోత్సవాలు కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, ఈ రకంగా చూస్తుంటే ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ అభివృద్ధి కేంద్రం సాయం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అదే విషయాన్ని ఇతర పార్టీలు కూడా అర్థం చేసుకోవడము. ఇంతవరకు ఆలోచనలో ఉన్నటువంటి వైసీపీ, అంటే పొత్తు కుదురుతుందో లేదో అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వైసీపీ ఒక్కసారిగా పొత్తు ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య కుదిరినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా గందరగోళానికి, ఉలిక్కిపాటుకు గురైనట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, పాత వీడియోలను తీసి ఒక్కసారి దాన్ని బయట పెట్టే ప్రయత్నం తప్ప రానున్నటువంటి కాలంలో ఎలా ఎదుర్కోవాలి, నిజంగా మేము మంచి చేసి ఉంటే, ఈ 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ కు మంచి చేసి ఉంటే ఆ విషయాల పట్ల ఫోకస్ చేయాల్సినటువంటి అధికార పార్టీ నాయకులు పాత వీడియోలను, పాత స్టేట్మెంట్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అవసరాలు, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి అంతిమ ధ్యేయంగా ఇవాళ పొత్తు కుదిరిందనేది నిర్వివాదాంశం. అయితే మీరు ఆ రకంగా పాత వీడియోలు చూపించి తలుచుకుంటే నా దగ్గర కూడా చాలా పాత వీడియోలు కాదండి నేను చెప్పింది. అట్లా కాదు శ్రీనివాస్ గారు మీరు చూపించుకునేటప్పుడు మీరు చూపించుకోండి. కానీ ఇక్కడ పార్టీ వాళ్ళు కాదు చూపించింది. ఆయన నిన్న అన్న దాని మీద నేను మరి అనేక అంశాల్లో విభేదాలు ఉన్నాయి కదా, మరి ఆ ముస్లిం రిజర్వేషన్ల మీద మీ వైఖరి స్పష్టంగా చెప్పారు. కానీ చంద్రబాబు వైఖరి ఇప్పటికే స్పష్టంగా ఉంది. దాని మీద మీరు ఆయన దగ్గరికి వెళ్ళి తల ఉంచారా, లేక చంద్రబాబు గారు వచ్చి మీ దగ్గర తల ఉంచి ముస్లింలకి రిజర్వేషన్లు అక్కర్లేదు అంటాడా? మరి ఇప్పుడు ముస్లింలకి సిఏఏ అమలు చేయొద్దని అంటున్నాడా? అలాంటి వాటిలో విధానపరమైన అంశాల మీద మీ ఇద్దరి మధ్య అవగాహన లేకుండా మీ ఇద్దరం పొత్తు పెట్టుకున్నాం, ప్రజలను మోసం చేస్తామన్నట్లు అవుతుందా అవదా అనేది నా ప్రశ్న తప్ప, మీరు ఏమైనా చేసుకోండి, మీ వీడియోల గురించి మీరు మాట్లాడుకోండి, వాళ్ళ వీడియోల గురించి వాళ్ళు మాట్లాడతారు. ఇష్యూ అది కాదు. నా ప్రశ్నల్లో ప్రత్యేక హోదాతో తేడా వచ్చింది అన్నాడు. మరి ఇప్పుడు అయిందా లేదా అనేది చెప్పాలి కదా. ఆయన సిఏఏ మోటార్లకు మీటర్లు పెట్టొద్దు అన్నాడు, ఉరేసుకోవటమే అన్నాడు. మోడీ గారు ఇచ్చిన ఆర్డరే కదా అదంతా. మరి వాటన్నిటి మీద ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. రాఫెల్ డీల్లో 1000 కోట్లు దోచేశాడని చెప్పారు. మరి ఇప్పుడు దోచుకోలేదని అని చెప్పాడా అనేది నా పాయింట్, అంతే, వేరే ఉద్దేశం కాదు. అనేక విధానపరమైనటువంటి అంశాల్లో పార్లమెంట్ లో చర్చకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కూడా ఎలాంటి షరతులు లేకుండా మద్దతు తెలియజేసిన విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇవాళ సిఏఏ ఏదైతే ఉందో, ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశ ముస్లింలకు ఎలాంటి అపకారం లేదు, వాళ్ళు ఎలాంటి ధృవీకరణ చూపించవలసిన అవసరం లేదు. శరణార్థులుగా వచ్చినటువంటి మన పొరుగు దేశాల్లో ఉన్నటువంటి మైనారిటీ సంబంధించినటువంటి హిందువులు, బుద్ధులు, క్రైస్తవులు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పౌరసత్వం ఇచ్చేటువంటి ఉద్దేశంతో ఈ సిఏఏ తీసుకురావడం జరిగింది. దీన్ని కూడా గతంలో ఎన్డీఏలో భాగస్వామిగా మీరు చెప్తున్నారు సార్. శ్రీనివాస్ గారు, మీ వైఖరి మాకు అర్థమైంది, మీ వైఖరి మా అందరికీ తెలుసు. కానీ ఆ రోజున చంద్రబాబు గారు వ్యతిరేకించాడు, నేను ఎట్టి బస్సులోను రానివ్వను అన్నాడా లేదా? ఇప్పుడు ఆయనతోటి ఒక స్టేట్మెంట్ ఇప్పించండి, ముస్లింలకు రిజర్వేషన్ అక్కర్లేదు, సిఏఏ అమలు చేయం, ఇట్లాంటివన్నీ ఈ స్టేట్మెంట్ ఇప్పిస్తే అప్పుడు మీ భావసారూప్యత అనేది వస్తుంది కదా. భావసారూప్యత లేకుండా పరస్పరం రాజకీయ అవసరాల కోసం, ప్రజల్ని మోసం చేయడం కోసం పొత్తు పెట్టుకున్నారని విమర్శలు ఎందుకు రావాలి? అది నా పాయింట్. విధానపరమైన అంశాల్లో మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తూ వచ్చారు. పార్లమెంట్ లో తీసుకొచ్చిన ప్రతి చట్టానికి కూడా తనకున్నటువంటి సంఖ్యాబలంతో మద్దతు తెలియజేసే విషయాన్ని
నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక పాత విభేదాల గురించి మాట్లాడుకుంటూ పోతే వైసీపీని విభేదించి ఇతర పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు వైసీపీలో ఉంటూ మొన్నటిదాకా అంతకాగినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా నమస్కారం గుడ్ బై చెప్పి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మారుతుంటాయి. అంతిమ అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు అవసరాలు మాత్రమే కాదు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఎమ్మెల్యేను ఎంపీలో సమానమని మీరు తేల్చేశారు. ఓకే, నాకు అభ్యంతరం లేదు. నేను ప్రధాని మోడీ గారు గొప్పవాడు అనుకుంటున్నాను. శ్రీనివాస్ గారు రైట్. ఇక వెంకటరెడ్డి గారు మాట్లాడతారు. శ్రీనివాస్ గారు, నా ఉద్దేశం నేను ప్రధాని మోడీ గారు గొప్పవాడు అనుకుని ఇంతకాలం అనుకున్నా. కాదని మీరు చెబితే నేనేం చేస్తాను? ప్రధాని మోడీ గారు ఒక ఎమ్మెల్యే లేదా పార్టీ మారిన ఒక మాజీ ఎమ్మెల్యే సమానం. అయితే చంద్రబాబు గారు మోడీ గారు ఎన్ని తిట్టుకున్నా కూడా పర్వాలేదు, ప్రధాని టెర్రరిస్ట్ అన్నా పర్వాలేదని మీరు అనుకుంటే నేనైతే బాధపడ్డాను. బీజేపీ వాళ్ళు బాధపడకపోతే నేనేం చెప్తాను? ఇంకేం అంతకంటే మాట్లాడారు. మీ ఇష్టం, బాధపడకపోతే పడకపోండి. కానీ ఇప్పుడు నేను అడిగింది ఒకటే ఒక ప్రశ్న అండి. ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తాం, రద్దు చేస్తామని చంద్రబాబుతో మాట చెప్పించండి. మీరు అప్పుడు డెఫినెట్ గా మీ భావ సారూప్యత ఏర్పడుతుంది. అంతేగాని అవకాశవాద అనైతిక రాజకీయ పొత్తులు పెట్టుకున్నారని జనం అనుకుంటున్నారు కదా. సామంత్ గారు మీరు ఆగితే నేను మాట్లాడతాను. పొత్తుగా నేను భావిస్తున్నాను.